అంటే ఎవరిని అడిగేలావు నువ్వు? ఇంత యదవని నేను ఎక్కడ చూడలేదు. అంటే మీరు నువ్వు మారాలరా అంటే ఏంటి ఎలా ఇది అంటే ఆ ఎక్స్ప్రెషన్ నాకు ఎలా అంటే ఏదో మీరు కంప్లీట్ గా మీరు చాకరీ చేయాల్సిందే అనే ఫీలింగ్ లో ఆయన ముఖం మగ్గలా పెట్టాడు. మొహం అలానే ఉంటుంది కానీ నువ్వు పోనీ. రాము పక్కకు జరుగు నేను వెళ్తా అని చెప్పొచ్చు, కానీ నువ్వు తోస్తూ ఎందుకు వెళ్ళావు అది చెప్పు ఫస్ట్. అదే ఇదేదో స్ట్రాంగ్ అయ్యి ఉండి మీకు తగిలాలి. గజాల గారు చూస్తున్నారా వాడి చేష్టలు వాడి బిల్డప్? భయ్యా నాకు అనిపించింది చెప్తున్నా మంచిగా వెళ్తే మంచాలకి ఎందుకు తోస్తారని నాకు అర్థమైందా. ఫ్యామిలీ ఉంది, సో అలా సఫర్ అవుతుంది. సో నేను ఇక్కడ నుంచి వెళ్ళాలి పదే పదే చెప్తున్నాడు. సో నాకేమనిపించింది అంటే ట్రోఫీ గెలుస్తారేమో, డబ్బులు సంపాదిస్తారేమో, మనస్సాక్షి ఉన్నప్పుడు రేపు పొద్దున మీరు అందరూ అనుకుంటారు ఏం చేసాం మనం అని. వచ్చేసారండి మాస్టర్, సూక్తి ముక్తావళి బోధిస్తున్నారు. నా ఫస్ట్ నామినేషన్ వచ్చేసి ఫ్లోరా గారు. యు ఆర్ ద మోస్ట్ పాజిటివ్ పర్సన్ ఇన్ దిస్ హౌస్. ఆ షాంపూ కండిషనర్ మిక్సింగ్ అనేది జోక్ గా అయినా ఇట్ ఈస్ ద మోస్ట్ ఈవిలెస్ట్ థింగ్ టు డూ. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. మీకు చాలా హ్యూమానిటీ ఉంది. మీరు అది పదే చాలా సార్లు గుర్తు చేశారు మాకు. అన్న హ్యూమానిటీ మీకే కాదు మాకు ఉంది. ఎక్కడ కనిపించట్లేదే? కనిపించలేదు. సరే సరే. ఫుడ్ అంటే మీకొకటే కాదు పెట్టాలని మాకు ఉంటది. ఆ గేమ్ ఇండివిజువల్ గా ఆడినట్టు నాకు అసలు అనిపించలేదు, టీమ్ ఆడినట్టే అనిపించింది. గేమ్ ఆడుతున్నప్పుడు డబుల్ స్టాండర్డ్స్ ఉండకూడదు. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. ప్రియా ఆనెస్ట్ గా ఆడుతున్నావు అన్నారు, నెక్స్ట్ సెకండ్ నాదే తీమన్నారు. మీరే పొగడేసి మీరే నా తీసేయమన్నప్పుడు నాకు నచ్చలేదు. అయితే వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడు. నేను చాలా హర్ట్ అయ్యాను. ఎగ్ దొంగతనం జరిగినప్పుడు నాకు ఎగ్ తినడం అనేది మ్యాటర్ కాదు, అడిగి తినింటే బాగుండేది అని. ఎప్పుడైనా మీరు గివప్ ఇవ్వకూడదు. గివప్ ఇచ్చేసి నేను తినను, నేను ఇలానే ఉంటాను, నేను వెళ్ళిపోతాను అనే గివప్ ఇచ్చే పర్సనాలిటీ నాకు నచ్చలేదు. అదే లైఫ్, మనం మూవ్ ఆన్ అయిపోయి ముందుకెళ్ళిపోవాలి తప్ప ములుగుతూ కూర్చోకూడదు. ఇలా అలా అనుకుంటే నన్ను పాయింట్అవుట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ నేను అది కాదు అని ప్రూవ్ చేయడానికి నేను ఉన్నాను. నా జీవితం నా నచ్చడు బతుకుతా. మారరు. సైకో మారుతాడు, పిచ్చోడు మారుతారా? మారరు. మారుతారు అనుకోని ఆశించడం కూడా తప్పే. ఓకే, మీకు నచ్చేటి నేను బతకను. ఓకే ఓకేనా? అది నా వ్యక్తిత్వం. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? ఫేస్ ఆన్ ది ఫేస్ ఉంటాయి. మాట్లాడతారు ఉంచాలి అనుకున్నప్పుడు ఎందుకు నామినేట్ చేస్తారు? ఏం ఫీల్ ఉండదు మామయ్య. కన్నింగ్ గా ఉన్నారు ఇక్కడ అంతా, కన్నింగ్ గా ఉన్నారు. మా ఇంట్లో ఇష్యూస్ రావడానికి మోస్ట్లీ కారణం ఓనర్స్ మధ్యలో మీ వల్లే. సరిపోయింది. నేను ఏ రోజు అనుకోలేదు మీరు గొడవలు పెట్టుకొని నా వల్ల గొడవ అవుతుంది అని అంటే తీసుకోవడానికి ఐఎమ్ నాట్ రెడీ. మీరు ఎయిడ్స్ ఏదైనా ప్రూవ్ చేసుకోవాలని ప్రూవ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. సింపతి కార్డ్ ప్లే చేయొద్దు దయచేసి. ఇప్పుడు నేను ఏమన్నాననే ఆ దొంగ ప్లేస్తున్నావు. మీరు ఎందుకు ఎయిడ్స్ ఏం ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారు? ప్రూవ్ చేసుకోవాలయ్యా, మర్యాద మీరు. నాకు రెస్పెక్ట్ కావాలి. అన్నేదో కొత్త బ్రాండ్ అడుగుతున్నాడు చూడండి రా. నేను వేరే వాళ్ళ బట్టలు ముట్టుకోవడం ఇంట్రెస్ట్ లేదు అని చెప్పారు, బట్ ఇంట్రెస్ట్ లేను అన్న వాళ్ళు మీరు అదే బట్టలు ముట్టుకోనే కదా డస్ట్బిన్ దగ్గర పడేస్తున్నారు. ఫస్ట్ వచ్చి నన్ను అడుగుతున్నావు అన్నా దొంగతనం చేసావా, ఇవి కనబడట్లేదు. అది నాకు చాలా బాధ అనిపించింది. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. మీరు ఒక కండిషన్ పెట్టారు, మీకు యాపిల్స్ కానీ బనానా కానీ ఏమైనా కానీ ఇంప్రెస్ చేస్తే ఇస్తామని అన్నారు. థ్యాంక్ యూ, మంచి పాయింట్ ఎత్తారు. ఇంకోటి మంచి పాయింట్ అడిగారు, వెరీ గుడ్ పాయింట్. ఇప్పుడు అడిగిన పాయింట్ లో మంచి పాయింట్ ఇది. లోపల టాపిక్ వచ్చింది, సుమన్ శెట్టి గారికి నేను దోశ ఇచ్చాను, ఏమి చేయకుండా ఎలా ఇస్తావు ప్రియా అని లోపల మాకు డిస్కషన్ లో పాయింట్ వచ్చింది. మీరు అడిగితే చేస్తాను. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. అవును, నేను మనిషి కూడా నన్ను అడిగాడు ఏమన్నా చేస్తే మీకు బనానా ఇస్తాను అన్నాడు. మీరు అడగలేదు, నా తప్పు కాదు కదా. తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు కదండి. उनको इशू नहीं बोलना है, उनको ये नहीं बोलना है, वो नहीं बोलना है, क्या करूं मैं? నాకు అర్థం కాలేదు సార్. నా సెకండ్ నామినేషన్ హరీష్ సార్. ఫస్ట్ పాయింట్, గుండంకుల్ అంటాం బాడీ షేమింగ్ అయితే, రెడ్ ఫ్లవర్ అంటాం ఏంటి? వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు ఫ్లవర్ గురించి, ఏదో మాటల టాపిక్ వస్తే నేను ఎక్కడ మిమ్మల్ని రెడ్ ఫ్లవర్ అల్లా. మార్చేస్తాడు సార్,
సార్ వీడు అన్నింటినీ మార్చేస్తున్నాడు సార్. ఇది కామెడీ, బాడీ షేమింగ్ కామెడీ అని మీరు అన్నది ఏంటి? మీరు ఇలా 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 నన్ను ఎక్కిరిచ్చింది ఏంటి? అది బాడీ షేమింగ్ కాదా? మీరు చేస్తే నీతి, నేను చేస్తే పూత. వెళ్ళిపోతా అది చేసి చూపించా. మీరెవరయ్యా నన్ను ఇమిటేట్ చేయడానికి? మీరెవరు సార్? మీరెవరు నన్ను ఇమిటేట్ చేయడానికి? మనిషినయ్యా. ఎందుకు ఇమిటేట్ చేశారు నన్ను? ఏం అర్థం చేసుకోవాలి? నా ఇష్టం సార్, నేను అర్థం చేసుకోను. ఎందుకు అరుస్తున్నా? పిచ్చిలేసిందా? కొంచెం దూరం డిస్టెన్స్ అటు జరిగి మాట్లాడు. యు డిడ్ంట్ మీన్ దట్. You didn't mean అర్థమైందా? that. You did not. అక్కడ You సంచాలకులతో didn't కూడా- Dom, సంచాలకులతో Kamal. కూడా సో మానిటర్ గా యూ టాక్ ఆల్ ద రూల్స్. బట్ నాకు తెలీదు తనకి నువ్వు దోసిచ్చావు అని చెప్పి. సో నువ్వు కూడా రూల్ బ్రేక్ చేసావు. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చేయడు. సేమ్ నేను చేసిన మిస్టేక్ నువ్వే చేసావు థమ్స్అప్ విషయంలో. ఇప్పుడు హరీష్ గారు థమ్స్అప్ తీసుకెళ్తున్నప్పుడు చూసావు, చెప్పలా. యూ హ్యావ్ నో రైట్స్ టు టాక్ ఆన్ దట్. నోరు మూసుకొని ఇంకోసారి నాతో మాట్లాడు. తాట తీస్తా, లిఫ్ట్కి తగ్గించు నా ముందు. నీ హెల్త్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావో బీయింగ్ ఏ డాక్టర్, మిగిలిన వాళ్ళ హెల్త్ గురించి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. చూసావరా దీని తలపొగరు? చాలా తక్కువ దాని గురించి మాట్లాడలా. సార్, నువ్వు రూల్స్ బ్రేక్ చేస్తున్నావు. అవును. రూల్స్ మాట్లాడుతున్నావు. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. నేను మూడు పాయింట్లు మాట్లాడా, నాకు ఆన్సర్ చెప్పాలి. నేను దొంగతనము చేయలేదు, నేను చూడలేదు, నాకు సంబంధం లేదు. ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? చేస్తున్న ఫుడ్ లో ఎంట్రికలు వస్తున్నాయి, అంతం తప్ప. ఇసుకలు వస్తున్నాయి. మీరెందుకు సార్ కుక్కు పొజిషన్ లో ఉండి వంట సరిగ్గా ఉండలేదు? లేదు, మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు నాకు? అదేంటిది 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 ఐఎమ్ వెరీ హ్యాపీ. టీం అందరూ కలిసి ఒక ఎగ్ గురించి నన్ను ఒకరిని టార్గెట్ చేసి నామినేట్ చేశారు. డెఫినెట్ గా ఆడియన్స్ వస్తున్నారు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. తలుచుకోవట్లేదు. మీరేంటో నాకు తెలుసు, నేనంటే మీకు తెలుసు. మీకు ఆల్రెడీ 3 days బ్యాకే చెప్పాను. మీరైతే ఖచ్చితంగా ఇప్పటికీ నాకు కనబడలేదు. కాదు, ఇప్పుడు కనపడతా, మర్చిపోలేవు జీవితాంతం. అదే చెప్తున్నా. మీరు నించొని స్టాండ్ చేసే పర్సన్, యు ఆర్ ఇన్స్పిరేషన్. అగరబత్తి కాదు, నిన్నెవడు అడిగాడు? సో ఆ పాయింట్ లో కూడా నాకు మీది నచ్చలేదు. సో ఇద్దరిది అన్నప్పుడు ఆవిడ అన్నిసార్లు సారీ చెప్పినప్పుడు మీరు మాట్లాడడానికి ఏంటి మీ ప్రాబ్లం? అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి? నాకు మోషన్స్ అప్పటి వరకు ఒకరిని మాట్లాడలే. దొంగ వీకెండ్ ఎపిసోడ్ లో దొర ముసుగు ఊడిపోయింది. వేసేసాడు, బాగా వేసేసాడు. మీ నిజస్వరం అందరు నిజ స్వరూపాలు తేలాలి. అందరు నిజ స్వరూపాలు తేలాలి. కుక్కలు ఎట్లా నక్కల్లా గరుస్తాయి, ఏదో కొంపలు మునిగిపోయినట్టే. 4-5 ప్లేట్లు తిప్పా 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 చెప్పండి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.